Hi guys, welcome back to our channel Coding Cham Sai alias Vimart, right? డిప్లొమా కంప్లీట్ చేసి ఎవరైతే బీటెక్ జాయిన్ అవుతున్నారో అందరికి వెల్కమ్ టు ద ఇంజనీరింగ్ లైఫ్. కానీ ఒక క్వశ్చన్, మీరు బీటెక్ ఎందుకు జాయిన్ అవుతున్నారు? జస్ట్ డిగ్రీ కోసమా? కాదు, మీ లైఫ్ లో ఒక మంచి కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి, మంచి జాబ్ తెచ్చుకోవడానికి. అందుకే ఈ నెక్స్ట్ 3 years చాలా వాల్యుబుల్. ఈ 3 years ని ఎలా యూజ్ చేస్తారో అదే మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. కాలేజ్ లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ప్లేస్మెంట్స్ కి ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్న్షిప్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇలాంటి చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. నేను కూడా లాటరల్ ఎంట్రీ స్టూడెంట్ నే. నా ఎక్స్పీరియన్స్, నా మిస్టేక్స్, నేర్చుకున్న వాల్యుబుల్ లెసన్స్, ఇంకా నాకు ముందు ఎవరైనా చెప్పి ఉంటే బాగుండేది అనిపించిన టిప్స్ అన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. కాబట్టి మీరు బీటెక్ లాటరల్ ఎంట్రీ జాయిన్ అవుతుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ వీడియో మీ నెక్స్ట్ 3 years జర్నీని బెటర్ గా ప్లాన్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. హైప్ బటన్ కూడా క్లిక్ చేయండి, మీలాంటి స్టూడెంట్స్ కి రీచ్ అవుతుంది. కాలేజ్ జాయిన్ అయిన వెంటనే ఏదో పొడి చేద్దాం, పీకేద్దాం అంటే ఏమి కుదరదు. రియాలిటీ ఏంటంటే అది ఫస్ట్ డే నుంచి పాసిబుల్ కాదు. ఫస్ట్ మీ కొన్ని వీక్స్ మీ కాలేజ్ ని అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీ కాలేజ్ రూల్స్ ఏంటి, అటెండెన్స్ పాలసీ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారు, ల్యాబ్ ఎగ్జామ్స్ ప్యాటర్న్స్ ఏంటి, అసైన్మెంట్స్ ఎలా సబ్మిట్ చేయాలి, కాలేజ్ టైమింగ్స్ ఏంటి, ఫ్యాకల్టీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఇవన్నీ ముందు క్లియర్ గా తెలుసుకుంటే ఈ బేసిక్ థింగ్స్ అర్థమయ్యాక అప్పుడు అకాడమిక్స్, స్కిల్స్, కోడింగ్, ప్రాజెక్ట్స్ అని స్టెప్ బై స్టెప్ మీరు ఎలా స్టార్ట్ చేయాలి అని అర్థమవుతుంది. స్ట్రాంగ్ ఫౌండేషన్ లేకుండా డైరెక్ట్ గా బిల్డింగ్ కట్టలేరు కదా, అలాగే కాలేజ్ లైఫ్ లో కూడా బేసిక్స్ ముందు అర్థం చేసుకోవాలి. కాబట్టి జాయిన్ అయిన ఫస్ట్ ఫ్యూ వీక్స్ అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్స్ అడగండి, సిస్టమ్ ని అండర్స్టాండ్ చేసుకోండి. మళ్ళీ సిస్టమ్ అంటే కంప్యూటర్ సిస్టమ్ కాదు, మీ కాలేజ్ సిస్టమ్ ని. ఆ తర్వాత మీ గోల్స్ మీద ఫోకస్ పెట్టండి, అప్పుడు జర్నీ చాలా స్మూత్ గా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి బిల్డింగ్ కమ్యూనికేషన్ విత్ రెగ్యులర్ స్టూడెంట్ అండ్ ఫ్యాకల్టీ. లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ కాబట్టి మనం క్లాస్ లో కొత్త వాళ్ళం, డైరెక్ట్ గా సెకండ్ ఇయర్ లో జాయిన్ అవుతాం. ఆల్రెడీ రెగ్యులర్ స్టూడెంట్స్ అందరికి ఫస్ట్ ఇయర్ నుంచి ఫ్రెండ్స్ గ్రూప్స్ అయితే ఉంటాయి, వాళ్ళు ఒకరికొకరికి బాగా తెలుసు అనేసి లాటరల్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఎల్లీస్ తోనే మాట్లాడదాం, రెగ్యులర్స్ తో తక్కువ కమ్యూనికేట్ అవుతారు. కానీ అదే బిగ్గెస్ట్ మిస్టేక్. రెగ్యులర్ క్లాస్మేట్స్ తో మాట్లాడితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళు కాలేజ్ గురించి, ఫ్యాకల్టీ గురించి, ఎగ్జామ్స్, ఇంటర్నల్స్, ల్యాబ్స్, ఈవెంట్స్ ఇలా చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు ఇన్ కేస్ మీకు కాలేజ్ గురించి తెలియకపోతే. కాబట్టి క్లాస్ కి వెళ్ళిన ఫస్ట్ డే నుంచే మీ క్లాస్మేట్స్ తో, ఫ్యాకల్టీతో మాట్లాడండి, డౌట్స్ ఉంటే అడగండి. స్మాల్ స్మాల్ కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తే 1 or 2 weeks కి మీరు కూడా ఆ క్లాస్ లో ఒక పార్ట్ అయిపోతారు. మీకు కూడా లాటరల్ స్టూడెంట్ అనేసి సెపరేట్ గా ఫీల్ రాదు. నెక్స్ట్ వచ్చేసి స్కిల్ ఇంప్రూవ్ చేయడం. నాకు తెలుసు చాలా మంది లాటరల్ స్టూడెంట్స్ బీటెక్ జాయిన్ అయిన తర్వాత స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలని డిసైడ్ అయి ఉంటారు. దట్ ఈస్ ద గుడ్ డెసిషన్. మీరు 0 నుంచి స్టార్ట్ చేసిన ఈ 3 years లోపు ఒక గుడ్ కెరీర్ అయితే ఉంటుంది. మీరు ఏ బ్రాంచ్ అయినా స్టార్ట్ విత్ ద 0. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ సిఎస్సి అయితే స్టార్ట్ విత్ ప్రోగ్రామింగ్. ఆఫ్టర్ ప్రోగ్రామింగ్ కంప్లీట్ అయిన తర్వాత డిఎస్ఏ స్టార్ట్ చేయండి. రోజుకు ఒక ప్రోగ్రామ్ సాల్వ్ చేస్తూ రండి. ఆఫ్టర్ కంప్లీటింగ్ ప్రోగ్రామింగ్ అండ్ డిఎస్ఏ, then start to learn one technology like full stack, machine learning, data analytics, etc. Then technology నేర్చుకున్న తర్వాత ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. దెన్ అప్లై ఇంటర్న్షిప్స్. ఓకే, ఇఫ్ యువర్ కోర్ బ్రాంచ్ అయితే లైక్ ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్ అయినా, మీరు సాఫ్ట్వేర్ సైడ్ రావాలి అని ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా సాఫ్ట్వేర్ సైడ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. స్కిల్ ఇంప్రూవ్ గురించి సెపరేట్ గా వీడియో చేస్తాను. బీటెక్ లో మార్క్స్ ఒకటే సరిపోదు, కంపెనీస్ కి మీ స్కిల్స్ కావాలి. కాలేజ్ ద్వారా మీకు ఒక క్వాలిఫికేషన్ వస్తుంది, కానీ స్కిల్స్ వచ్చేసి మీరు నేర్చుకుంటే మీకు అనేది ఆపర్చునిటీస్ అనేది వస్తాయి. ఆఫ్టర్ కాలేజ్ ని అర్థం చేసుకున్న తర్వాత రేపు స్టార్ట్ చేస్తా అని డిలే చేయకుండా స్టార్ట్ చేయండి. స్మాల్ గా స్టార్ట్ అయినా పర్లేదు, కానీ కన్సిస్టెంట్ గా కంటిన్యూ అవ్వండి, బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి హ్యాకథాన్స్, సెమినార్స్, నెట్వర్కింగ్, ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్న్షిప్స్. బీటెక్ లో క్లాసెస్ అటెండ్ చేయడమే ఒకటే సరిపోదు, బీటెక్ లైఫ్ ని మాక్సిమం యూజ్ చేసుకోవాలి. అంటే హ్యాకథాన్స్, సెమినార్స్, వర్క్ షాప్స్, టెక్నికల్ ఈవెంట్స్, నెట్వర్కింగ్, ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్ ఇవి కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. నాకు తెలుసు మీకు వచ్చేసి దీస్ ఆల్ ఆర్ న్యూ థింగ్స్ అని డిప్లొమా స్టూడెంట్స్ కి. బట్ చాలా మంది అనుకుంటారు నాకు ప్రాపర్ స్కిల్స్ లేవు, నేను ఓన్లీ బిగినర్ నే, నేను వెళ్ళినా ఏం యూజ్ ఉండదు అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. మీరు పార్టిసిపేట్ చేయడం వల్ల నేర్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, హ్యాకథాన్స్ లో రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో తెలుస్తుంది. సెమినార్స్, వర్క్ షాప్స్ లో లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి నాలెడ్జ్ వస్తుంది. నెట్వర్కింగ్ అంటే
సీనియర్స్ తో, ఫ్యాకల్టీస్ తో, ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ తో, ఇంకా డిఫరెంట్ కాలేజ్ స్టూడెంట్స్ తో కనెక్షన్స్ అనేది బిల్డ్ చేసుకోవాలి. అసలు ఎందుకు బిల్డ్ చేసుకోవాలంటే మీరు బిల్డ్ చేసుకున్న కనెక్షన్స్ అని ఫ్యూచర్ లో ఇంటర్న్షిప్స్, రెఫరల్స్, జాబ్స్ కి హెల్ప్ అవ్వచ్చు. వాట్ ఎవర్ యూ లెర్న్, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేయండి. అది స్మాల్ ప్రాజెక్ట్ అయినా పర్లేదు. గిటబ్ అకౌంట్ క్రియేట్ చేయండి, అప్లోడ్ చేయండి, రిజ్యూమ్ లో కూడా యాడ్ చేసుకోండి. పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేసుకోండి. మెయిన్ గా ఈ పోర్ట్ఫోలియో అనేది మీకేం స్కిల్స్ ఉన్నాయనేది ఒక షోకేస్ లాగా. నాట్ ఓన్లీ కంపెనీస్ ఎవరన్నా మీకు ఇంటర్న్షిప్స్ గానీ ఎవరన్నా మీ పోర్ట్ఫోలియో విజిట్ చేసినప్పుడు మీ స్కిల్స్ ని ఎవాల్యూట్ చేస్తుంది ఆ పోర్ట్ఫోలియో ఉండడం వల్ల. తర్వాత ఇంటర్న్షిప్స్ అనేది అప్లై చేయండి. ఈవెన్ ఇట్ ఈస్ పెయిడ్ ఆర్ అన్పెయిడ్ ఇంటర్న్షిప్ అయినా పర్లేదు. ఇన్ కేస్ అదే అన్పెయిడ్ ఇంటర్న్షిప్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేస్తుంది. కాలేజ్ కంప్లీట్ అయ్యాక సర్టిఫికేట్స్ మాత్రమే కాదు, ప్రాజెక్ట్స్, హ్యాకథాన్స్, ఇంటర్న్షిప్స్, నెట్వర్కింగ్ ఇవన్నీ కలిసి మీ ప్రొఫైల్ ని స్ట్రాంగ్ చేస్తాయి. కంపెనీస్ మీ మార్క్స్ కన్నా మీ కాలేజ్ లైఫ్ లో ఏం చేశారు అనేది ఉంటుంది ఎక్కువ. కాబట్టి ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేయకండి, ఆపర్చునిటీస్ ని యూటిలైజ్ చేసుకోండి. ట్రస్ట్ మీ, ఈ 3 years లో మీరు క్రియేట్ చేసిన నెట్వర్క్స్, ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్ మీ కెరియర్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాయి. దెన్ నెక్స్ట్, ఎక్స్ప్లోర్ యువర్ ఫ్యాషన్ త్రూ కాలేజ్ క్లబ్స్, నాట్ బై కాలేజ్. మీ ఫ్యాషన్ ని కాలేజ్ లైఫ్ లో ఎక్స్ప్లోర్ చేయండి. బీటెక్ అంటే క్లాస్ రూమ్, ల్యాబ్స్, ఎగ్జామ్స్ మాత్రమే కాదు. మీ కాలేజ్ లో కోడింగ్ క్లబ్స్, ఏఐ క్లబ్స్, రోబోటిక్స్, డాన్స్, సింగింగ్, ఫోటోగ్రఫీ, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, స్పోర్ట్స్ క్లబ్, ఇలా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. కాలేజ్ లో లేకపోయినా పర్లేదు, మీకు ఏ ఫ్యాషన్ ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫ్యాషన్ స్టార్ట్ చేసుకోండి, ఎక్స్ప్లోర్ చేయండి. మీ ఇంట్రెస్ట్ ఉన్న ప్లేస్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయండి. బీటెక్ అంటే నాట్ ఓన్లీ క్లాస్ రూమ్స్. నా ఎగ్జాంపుల్ తీసుకోండి, నాకు కంటెంట్ క్రియేషన్ అంటే ఇష్టం. లాస్ట్ 2 years నుంచి యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఎడ్యుకేషనల్ వీడియోస్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. బీటెక్ జాయిన్ అయ్యాక కూడా నా ఫ్యాషన్ ని ఆపలేదు. కాలేజ్ క్లాసెస్ అటెండ్ చేస్తూ, అసైన్మెంట్ కంప్లీట్ చేస్తూ, ఫ్రీ టైం దొరికినప్పుడు వీడియోస్ చేస్తూ కంటిన్యూ చేస్తున్నా. దీని వల్ల నాకు వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నా, కాన్ఫిడెన్స్ వచ్చింది, పబ్లిక్ స్పీకింగ్ ఇంప్రూవ్ అయింది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యాయి, టైం మేనేజ్మెంట్ నేర్చుకున్నాను. ఇలా మీ ఫ్యాషన్ ని ఎక్స్ప్లోర్ చేయడం వల్ల ఏదో ఒక స్కిల్ అనేది మీరు నేర్చుకుంటారు. బీటెక్ డిగ్రీ మీకు క్వాలిఫికేషన్ ఇస్తుంది కానీ మీ ఫ్యాషన్ అనేది మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తుంది. కాబట్టి కంఫర్ట్ జోన్ లో ఉండకుండా డిఫరెంట్ యాక్టివిటీస్ ట్రై చేయండి. ఒక క్లబ్, ఒక ఈవెంట్, ఒక యూట్యూబ్ ఛానల్, ఒక కమ్యూనిటీ మీ ఫ్యూచర్ కెరియర్ ని కంప్లీట్ గా మార్చేసే ఆపర్చునిటీ అవ్వచ్చు. వీడియోలో కాస్త ఎక్కువే చెప్పినట్టున్నాను, మోటివేషన్ కూడా చాలా ఎక్కువైంది. నేను ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్ అన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్ అనమాట. లాటరల్ ఎంట్రీ గైడెన్స్ ఫ్రమ్ మీ. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి బీటెక్, డిప్లొమా, కెరియర్ గైడెన్స్ స్కిల్స్ కోసం డిప్లొమా ట్రైబ్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.